హాయ్ ఫ్రెండ్స్, నేను ఎల్లిపాయ మిరం చేస్తున్నా చూడు. ఫస్ట్ అయితే జీలకర్ర ఇలా దంచుకోవాలి. ఇట్లా దంచుకొని ఎల్లిపాయలు గుప్పడి వేసుకుంటున్నా. ఎల్లిపాయలు వేసాను. ఎల్లిపాయ మిరం టేస్ట్గా మంచిగా ఉంటుంది. ఇలా దంచుకోవాలి మంచిగా. ఇప్పుడు కారం వేసుకోవాలి. సూపర్ మంచిగా దంచాలి. దంచుకొని ఇప్పుడు కారం వేసినా కదా, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పు వేసిన. ఈ రోలు మాది కొద్దిగా చిన్నగా ఉన్నది కానీ మంచిగా ఇట్లా దంచుకోవాలి. ఇలా దంచుకోవాలి మంచిగా. ఇట్లా దంచుకున్నాక దీన్ని ఉన్నది ఏం కాదు. ఇగో మంచిగా ఎల్లిపాయలు అయితే మొత్తం తగ్గిపోయాయి చూసారా. ఎల్లిగడ్డ మంచిగా ఎంత దంగితే అంత టేస్ట్ పోస్తుందా. గింజలు అన్నీ వేసుకొని ఎల్లిపాయలు మళ్ళీ కచ్చపెచ్చ దంచుకుని ఎల్లిపాయలు మళ్ళీ వేసుకోవాలి. జీలకర్ర పప్పులు అన్నీ వేస్తున్నా. ఇలానే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నీ వేసాను. ఇక ఎల్లిపాయలు వేస్తున్నా. పోపుల కళ్యామాకు వేసాను కదా, ఇలా పోతున్నా. ఎల్లిపాయ మిరం రెడీ అయింది. టేస్ట్గా వేడి వేడి అన్నంలో వేసుకుంటేనైతే చాలా ఎల్లిపాయ మిరం రెడీ అయింది. ఇలా చేసుకొని ఓకే బాయ్.